హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ వ్లాగ్స్ 143. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నేను ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, మనం చక్కగా ఈవినింగ్ పూట స్నాక్స్ కోసం బయట తెచ్చుకుంటాం కదండి, సమోసా బజ్జీలు లాంటివి. అలా కాకుండా చక్కగా ఇంట్లోనే మనం హెల్తీగా టేస్టీగా గోధుమ పిండితో స్వీట్ కార్న్ సమోసా అనేది ఇంట్లోనే చక్కగా మన పిల్లలకి హైజీనిక్గా ఆయిల్స్ కూడా కాకుండా, మైదా కాకుండా చక్కగా ఇంట్లోనే గోధుమ పిండితో స్వీట్ కార్న్ సమోసా అనేది నేను ఎట్లా చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా చేసుకున్నాను అనేది చూసేయండి, వీడియోలోకి వచ్చేసేయండి. చక్కగా నేను చక్కగా గోధుమ పిండి వచ్చేసరికి 2 గరెట్లు అయితే తీసుకున్నానండి. 2 గరెట్ల గోధుమ పిండికి క్రిస్పీనెస్ కోసం అయితే కనుక 1 గరెట బియ్యం పిండి తీసుకున్నాను. దీంట్లోనే మీరు చక్కగా డైజెషన్ కోసం వాము కానీ జీలకర్ర కానీ వేసుకోండి. నేను దీంట్లోనే సాల్ట్ వేసేసుకుని 3 మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని అండ్ దెన్ తర్వాత దీంట్లో వాటర్ వేసేసుకుని చక్కగా చపాతీ పిండిల్లే ముద్దగా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఇంకొంచెం ఒకసారి మళ్ళీ కొంచెం మెత్తగా దాన్ని బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకుని ఇలా మెత్తగా ప్లేట్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కినాక ముందే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయ అండ్ క్యారెట్ ముందు కరివేపాకు పచ్చిమిరకాయ వేసేసుకుని కొంచెం ఏగినాక ఉల్లిపాయ అండ్ దెన్ క్యారెట్ కూడా వేసేసుకుని నేను ఆల్రెడీ ముందే గ్రీన్ పీస్ అనేది నానబెట్టేసుకున్నానండి. అవి ఎక్కువసేపు నానాలి కదా. ఇంకొకటేమో మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ కూడా చక్కగా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇట్లానే చక్కగా అన్నీ వేగిపోయినాక ఉల్లిపాయ, క్యారెట్, గ్రీన్ పీస్ కూడా చక్కగా వేసేసుకుని ఉప్పు, పసుపు వేసేసుకుని కొంచెం ఇట్లా ఫ్రై చేసేసుకుని మనం ప్లేట్ పెట్టేసుకుంటే కనుక చక్కగా మగ్గిపోతాయి. ఇవి చక్కగా మగ్గిపోయినాక ఇట్లా చేసుకుంటే అండి, మనం బయట వాళ్ళు ఏమేమి యూజ్ చేశారో, ఏమి ఆయిల్స్ యూజ్ చేశారో అట్లా అని మనకు భయం లేకుండా చక్కగా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా క్రిస్పీగా చేసుకుని పెడితే వాళ్ళకి హెల్తీ అండి, మనం కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటాము. ఇంకొకటి ఇట్లానే స్వీట్ కార్న్ కూడా చక్కగా నేను ఉడకబెట్టుకుని ఇట్లా తీసేసుకున్న పక్కన కట్ చేసి ముందే ఉంచుకున్నాను. అవి కూడా వేసేసి ఫ్రై అయినాక దీంట్లోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఈ 3 వేసుకుని నేను దంచుకున్నానండి. ఇది కూడా వేసేసి కొంచెం అవి ఎక్కువగా డీప్ ఫ్రై కాకుండా జస్ట్ మగ్గే వరకు ఉంచేసి మళ్ళీ సమోసాలో ఫ్రై అవుతుంది కదండి, అలా మగ్గేలాగా ఉంచేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఆ స్మెల్ పోయేటట్టు ఫ్రై చేసేసి అందులోనే కొంచెం కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే ఉందండి, అదైతే కొంచెం వేసేసుకుని కొంచెం అటు ఇటు కొంచెం పచ్చివాసన పోయే వరకు జస్ట్ అటు ఇటు కదిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు అది చల్లారుతూ ఉంటుంది. మనం ఈలోపు చపాతీ పిండి చక్కగా కలుపుకున్నాం కదండి మెత్తగా, ఈలోపు నానిపోయింది. చక్కగా చిన్న చిన్న ఉండలు తీసేసుకుని చపాతీలాగా రోల్ చేసేసుకోవడమే. రోల్ చేసేసుకుని మధ్యలోకి అలా హాఫ్ చేసేసుకుని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ స్టఫ్ అనేది దాంట్లో పెట్టేసుకుని చపాతీలాగా షేప్ చేసేసుకోవడమే. మనం ఇంట్లోనే కాబట్టి నాకైతే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వచ్చిందండి. మీరు చక్కగా మీకు వస్తే కనుక మౌల్స్ ఉంటే మౌల్స్లో కూడా చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ చేసేసుకుని నేనైతే ఏంటిది ఇంట్లో ఇలాగ వెరైటీగా ఒక్కొక్క షేప్ చేసామంటే, బయట అయితే అన్నీ ఒకటే షేప్ ఉంటాయి కదండి, ఇంట్లో కదా చక్కగా మీకు నచ్చడానికి ఒక్కొక్క షేపు, ఈ షేప్ తినాలి అన్న యాంగ్జైటీ కోసం చేశారని కవర్ చేసేసుకున్నానండి. నేనైతే కనుక మీరు కూడా ఇట్లాగ ఏదన్నా కవర్ చేసిన మూమెంట్ ఏదన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. చక్కగా ఇది ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పేయండి. ఇట్లా నేను ఇట్లా చేసుకున్న తర్వాత చక్కగా లోపు ఆయిల్ పెట్టేసుకున్నాను పక్కన. ఆయిల్ కూడా హీట్ ఎక్కేసిన తర్వాత ఒక్కొక్కటి వేసేసుకుని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించేసుకుని పక్కకు తీసేసుకున్నానండి. చక్కగా ఎంతో హెల్దీ, టేస్టీ అండ్ హైజీనిక్గా ప్రిపేర్ చేసుకున్న మన ఇంట్లోనే గోధుమ పిండితో, అది కూడా మైదా కాదండి, గోధుమ పిండితో హెల్దీగా ఇలా స్వీట్ కార్న్ సమోసాని బయట క్రిస్పీగా లోపల మెత్తగా చక్కగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి.